ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రీవియస్ వీడియోస్లో జస్ట్ 2 డేస్ బ్యాక్ దీని గురించి మాట్లాడటం జరిగింది. రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద పట్టం. ఇది ఆ రోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటి, ఆర్టీసీ బస్సుల రంగులు మార్చటం, అలాగే రేషన్ కార్డులు మీద ఫోటోలు మార్చటం, 108, 104 సర్వీసుల మీద ఫోటోలు మార్చటం, ప్రభుత్వ కార్యాలయాల మీద కలర్లు మార్చటం. సో ఇది ఒక ప్రహసనంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఫోటోలు ఉండాలి. ఈవెన్ రేషన్ ఇచ్చేటువంటి సంచుల మీద కూడా వీళ్ళ ఫోటోలు. సో ఇస్తున్నది ప్రభుత్వమే అయినప్పుడు అది ప్రభుత్వం ఇస్తుందనేది ప్రజలకి తెలియదా? సో దీన్ని ఇంత వరస్ట్గా ఎందుకు ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇది తెలంగాణ విషయంలో గత 10 ఏళ్ళు పరిపాలించిన 10 ఏళ్ళు అనలేములే, 1 సంవత్సరం ముందుగా ఎలక్షన్స్కి వెళ్ళారు కాబట్టి 9 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో రూపొందించినటువంటి తెలంగాణ రాజముద్ర చిహ్నాలు, తెలంగాణ చిహ్నాలు కావచ్చు, తెలంగాణ గీతం కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి వాటిని ఇప్పుడు మార్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేయటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం, అలానే చార్మినార్, అలానే 3 సింహాలు, సత్యమేవ జయతే, ఇవి కామన్గా ఉండే. సో ఇప్పుడు వాటిని మార్చేసి తెలంగాణ అమరవీరుల స్తూపం 3 సింహాలు, అలానే తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో, హిందీలో తెలంగాణ గవర్నమెంట్ అనేది రైట్. సో ఇవి ఇప్పుడు మార్చినటువంటి మార్పులు. అలానే జయ హో జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని తెలంగాణ అఫీషియల్గా దాన్ని డిక్లేర్ చేయటం, అఫీషియల్ సాంగ్, తెలంగాణ అఫీషియల్ సాంగ్. సో దీన్ని ఇప్పుడు తప్పుపడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. వీటిని ఎలా పెడతారు, కాకతీయ తోరణం ఏం తప్పు చేసింది, అలానే చార్మినార్ ఏం తప్పు చేసింది, ఎందుకు తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నాలను తీసేస్తున్నారని. ఇక్కడ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా తప్పే. సో మార్చడం అనేది ఒక తప్పు అయితే, తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది, ఎంతోమంది బలిదానాలు ఇవ్వటం జరిగింది. మరి అలాంటి వాళ్ళ కోసం జస్ట్ ఒక స్తూపం పెట్టి వీళ్ళందరూ బలిదానాల మీద తెలంగాణ ఏర్పడింది అని చెప్పి జస్ట్ వాళ్ళకు ఒక దండేసి 2 నిమిషాల మౌనం పాటించి చేతులు దులుపుకున్న వ్యక్తి కేసీఆర్ అనుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబాలను ఈ రోజు వరకు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. పల్లకి ఎక్కి తిరిగేవాడి పరిస్థితే కానీ ఆ పల్లకి మోసిన వాడి సంగతి మాత్రం ఈ రోజు వరకు ఒక గుర్తింపు ఇవ్వనటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఒక గుర్తింపు ఇస్తున్నారు అనుకుందాం, స్తూపాన్ని పెట్టారు, దీంట్లో తప్పేముంటుంది, ఏమీ లేదు కదా. సో మార్చడం అనేది తప్పు, సో వాళ్ళకి గుర్తింపు ఇవ్వటం అనేది తప్పు అనటం కరెక్ట్ కాదు. కాకతీయ తోరణం పెట్టాలి అంటే, కాకతీయ తోరణం అనేది ఇప్పుడు వరంగల్ని పరిపాలించినటువంటి రాజులు, ఇక్కడ అంతా తెలిసిందే అది కాకతీయ రాజుల చరిత్ర అంతా. అలాగే చార్మినార్ గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత ఉన్నటువంటి నిజాం సంస్థానం, వాటికి సంబంధించినవి కూడా ప్రజలకు తెలిసినటువంటిది. ఇది గడిచిన చరిత్ర. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ప్రస్తుత చరిత్ర, దీని గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ సోదంతా ఎందుకు, ఈ టైటిల్కి వీడియోకి సంబంధం ఏంట్రా అంటే, మరి తెలంగాణతో ఏ సంబంధం ఉంది అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కొంతమంది వ్యక్తుల విషయంలో తీసుకోవటం జరిగింది. కానీ ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం మరికొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇప్పుడే ఒకటి చెప్పాను కదా మీకు, ఒక జై హో జై జై హే తెలంగాణ అని చెప్పి ఒక గీతాన్ని అఫీషియల్ సాంగ్గా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది అని. దీన్ని ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టింది అంటే, అప్పట్లో ఈ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి అన్న ఒక కారణంతో దీన్ని పక్కన పెట్టడం జరిగింది. సో మరి ఎంత విడ్డూరంగా ఉందండి ఇది. ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తి మ్యూజిక్ ఇచ్చినంత మాత్రాన మీరు ఆ సాంగ్నే పక్కన పెట్టేశారంటే, అది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంత బాగా పనిచేసింది, ఉద్యమాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళింది అనేది అందరికీ తెలుసు. ఎంత మూర్ఖత్వమైనటువంటి నిర్ణయం ఇది. తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి సాంగ్ మీకు, ఆంధ్ర వాళ్ళు ఇచ్చినటువంటి మ్యూజిక్ మీకు అవసరం లేనప్పుడు, ఎంతోమంది ఇక్కడి నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యి బిజినెస్లు చేస్తూ ట్యాక్సులు కడుతున్నారు, ఉద్యోగాలు చేస్తూ ట్యాక్సులు కడుతున్నారు. మరి ఆంధ్ర వాళ్ళ ట్యాక్సులు మీకు ఎందుకు, వాటి మీద ఎందుకు బతుకుతున్నారు మీరు? ఆంధ్ర వాళ్ళ ట్యాక్సులన్నీ తిప్పి ఏపీకి పంపించేసేసేయండి. మరి
సో ముందు ఆంధ్ర వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా, ఇక్కడ చేసుకుని ఇక్కడ బిజినెస్లో పెట్టుకుని ఇక్కడ బాగు చేద్దామన్న కామన్ సెన్స్ ఏమాత్రం లేదు. హైదరాబాదు పోయి తెలంగాణ వాళ్ళ దగ్గర మాకు ఆంధ్ర వాళ్ళు వద్దు అని చెప్పి చీ అన్నా కానీ కేసీఆర్ దగ్గర పడి అవన్నీ అక్కడ కడతా అక్కడ సంకనాకిస్తున్నటువంటి పరిస్థితి. సో కొన్ని మాట్లాడితే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించినట్టు ఉంటాయి, కానీ కొన్ని వాస్తవాలు చేదుగా ఉన్నా సరే ఇది నిజం. ఇక సమంత విషయానికి వస్తే తెలంగాణ హ్యాండ్లూమ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా సమంతాన్ని నియమించారు. తెలంగాణకి సమంతకి ఏం సంబంధం ఉందని నియమించారు? అలానే బేటీ బచావో అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా రకుల్ ప్రీత్ సింగ్ని నియమించారు. ఆమెకి తెలంగాణకి ఏంటి సంబంధం? అలానే స్వచ్ఛ భారత్కి మంచు లక్ష్మి గారిని నియమించారు. ఆమె తెలంగాణలో పుట్టి పెరిగారా? లేదు కదా, మద్రాసులో పుట్టి పెరిగారు. ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చింది కాబట్టి వీళ్ళు హైదరాబాద్కి వచ్చారు. సమంత గారు కేరళ నుంచి వచ్చారు. సో రకుల్ ప్రీత్ సింగ్ నార్త్ ఇండియా. వీళ్ళంతా వృత్తిపరంగా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు. మరి వీళ్ళందరికీ ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వృత్తిపరంగా ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్వరపరిచినటువంటి స్వరాలు ఉన్నటువంటి సాంగ్ని మీరు ఎంచుకుంటానికి కూడా అంత ఇబ్బంది పడ్డారంటే ఇక అది మీ విఘ్నతకే వదిలేయాలి. ఇంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది గతంలో అని.